శుభములు కలుగు నీకు. సార్ ఆగండి ఆగండి. సార్ మా సార్ని కాపాడండి సార్. ఏమైందమ్మా? ఇంట్లో తలకి దెబ్బ తగిలి పడిపోయారు సార్. దెబ్బ తగిలి ఎంతసేపు అయింది? తెలియదు సార్. నేను ఇంట్లోకి వెళ్ళేసరికి పడిపోయి ఉన్నారు. అక్కడంతా బ్లడ్ ఉంది. ఈయన మీకేమవుతారు? మా స్కూల్ చైర్మన్ గారు సార్, జయసింహ గారు. నేను ఆయన స్కూల్లో టీచర్ని. ఈయనకి వాళ్ళ అబ్బాయి ఉండాలి కదా. ఆయన వైజాగ్ వెళ్ళారు సార్. ఫోన్ చేశాను, తిరిగి వచ్చేస్తున్నారు. మీరు మీరు త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. సారీ అమ్మా, మీరు తీసుకురావడం లేట్ అయింది. ఆయనకి బ్లడ్ మొత్తం పోయింది, పల్స్ అందట్లేదు. ట్రీట్మెంట్ చేసిన బ్రతికే అవకాశం లేదు. సార్ అంత మాట అనేకండి సార్. ప్లీజ్ మీరు ట్రీట్మెంట్ చేయండి. ఆయన బతుకుతారని నమ్మకం నాకుంది. చూడమ్మా, ఇలాంటి కేసులు మేము చాలా చూసాం. ట్రీట్మెంట్ చేసిన బ్రతికిన వాళ్లే లేరు. వద్దమ్మా, తీసుకెళ్ళిపోండి. మీకు దండం పెడతాను, అలా మాట్లాడకండి. దయచేసి ఆయన్ని కాపాడండి. కాపాడగలిగితే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేవాళ్ళం కదమ్మా. కాపాడలేమని చెప్తుంటే వినవేంటి? ప్లీజ్ సార్, ప్లీజ్. డాక్టర్లు దేవుడితో సమానం అంటారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ తర్వాత ఆయన అదృష్టం మా అదృష్టం. చూడమ్మా, ఇప్పుడు అందరూ ఇలాగే బతిమాలుతారు, కానీ ప్రాణం పోయాక చనిపోతారని తెలిసి ట్రీట్మెంట్ ఎందుకు చేశారని మాతో గొడవ పడతారు. హాస్పిటల్ ముందు ధర్నాలు చేస్తారు. లేదు సార్, లేదు. మేము అలా అస్సలు చేయం. ఏం జరిగినా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ప్లీజ్ సార్, తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీకు పుణ్యం ఉంటుంది సార్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, దయచేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సరేనమ్మా, అయితే ఏం జరిగినా మాదే పూచి అని పేపర్ మీద సంతకం చేయండి. చేస్తాను సార్. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. నర్స్, ఆపరేషన్కి రెడీ చేయండి. అలాగే డాక్టర్. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళావు? మయూక హాస్పిటల్కి. డాక్టర్ ఏమన్నారు? ఓకే వరాహి, ప్లీజ్ నేను వచ్చే వరకు ఆయన జాగ్రత్తగా చూసుకొని వచ్చేస్తాను. మై గాడ్, డాడ్కి ఏం కాదు. డ్రైవర్ త్వరగా పోనీ. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? పేషెంట్ది రేర్ బ్లడ్ గ్రూప్ అమ్మా, బయట ఎక్కడ దొరకలేదు. ఎలాగైనా ఆ గ్రూప్ బ్లడ్ కావాలి, లేదంటే నేనేం చేయలేను. ఆయనది ఏ గ్రూప్ బ్లడ్ డాక్టర్? ఏబీ పాజిటివ్. నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ డాక్టర్. థ్యాంక్ గాడ్. ఒక్క నిమిషం. నర్స్, వీరిని తీసుకెళ్ళండి. పదండి. ఏ పొట్టి, ఏంటి? నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటది? నాకు థ్యాంక్స్ చెప్పడం. థ్యాంక్సా? దేనికి? దేనికా? నువ్వు పోలీస్ స్టేషన్లో ఉంటే నేను నిన్ను విడిపించేలా చేసినందుకు. నువ్వు నన్ను విడిపించేలా చేసావా? అవును మరి. నిన్ను అరెస్ట్ చేస్తే
నేనెళ్ళి మా కళ్యాణి అక్కని వారాహి అక్కని బాగా తిట్టి పెద్ద గొడవ వేసుకుంటే అప్పుడు మా అక్క వాళ్ళు వచ్చి నిన్ను విడిపించారు. అందుకు వెళ్ళి విక్కిని విడిపించి తీసుకురండి. అది జరగకపోతే నేను మిమ్మల్ని వదలను. హలో, మీరందరూ కూడబలుక్కుని చేసిన దానికి నేను థ్యాంక్స్ చెప్పాలా? ఏంటి, మేమందరూ కూడగలుపుకొని చేసావా? అవును, మీ అక్క నన్ను అరెస్ట్ చేయించడం, నేను వెళ్ళి గొడవ పడ్డం, మళ్ళీ ఇంకో అక్కొచ్చి నన్ను విడిపించడం. అంతా క్లియర్గా తెలిసిపోతుంది కదా మొత్తం అందరూ ముఠాలో ఏర్పడి చేశారని. ఏ లొట్టి, ముట్ట గిట్ట అన్నావంటే తాట తీస్తాను. చా, నిజమా? అవునా? ఏదో ఈ ఇంట్లో మనిషి అరెస్ట్ అయితే మీ అమ్మకి అవమానమని, నీ వాళ్ళందరూ బాధపడుతున్నారని పోన్లే అని వెళ్ళి వాళ్ళని పిచ్చి తిట్టి తిడితే నేను వాళ్లతో కలిసి ముఠా కట్టానంటావా? మర్యాదగా సారీ చెప్పు. ఏంటి, ఇందాక థ్యాంక్స్, ఇప్పుడు సారీనా? ఏంటి అసలు నువ్వు? నీకేమైనా పిచ్చా? వెళ్ళి నీ పని చూసుకో. ఏ, నేను నిన్ను సేవ్ చేశాను, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిందే. నేనేం చెప్పను పో. అరే, నువ్వు నన్ను ఫైర్ నుంచి కాపాడావని థ్యాంక్స్ చెప్పాను కదా, ఆ కన్సర్న్ నాకు కూడా ఉంటుంది కదా, అందుకే నీకు హెల్ప్ చేశాను. ఏ థ్యాంక్స్ చెప్తే ఏంటి నీకు నొప్పి? నువ్వేదైనా చేసుకోమని చెప్పాను కదే పొట్టి. చిచ్చి, నీకు అసలు మేనసే లేదు, కృతజ్ఞత అస్సలు లేదు. నువ్వు లొట్టెగాడి కాదురా, పెద్ద తొట్టి ముఖం గాడివి. ఏయ్, ఎందుకలా అరుస్తున్నావు? నేను తొట్టిగడినైతే నువ్వు జానా బెత్తడి దానివి. ఏయ్, నోటుకొచ్చినట్టు బాగేవంటే? అవును మరి, నిన్ను జానాలతో నీ హైట్ కొల్చేయచ్చు. అందుకే నువ్వు జానా బెత్తడి దానివే పొట్టిదానా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావా లేదా? ఏయ్, అయినా ఇదెక్కడ గొడవే? థ్యాంక్స్ చెప్పని ఇలా అడుక్కుంటావేంటి? నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిందే. హే, నీ ఏడుపు నువ్వేడు, నేను అస్సలు కేర్ చేయను. రే రే రే, లొట్టి వెదవా, నీకు ఒళ్ళంతా పొగరేరా? నువ్వు కొవ్వు పట్టిన గాడిదివి. నిన్ను స్టేషన్ నుంచి విడిపించడం కాదు, జైల్లో పెట్టించాలరా. కొంగు మొహం ఎదవా, ఎడారి లొట్టి వెదవా. సిస్టర్, జయసింహ గారు ఆపరేషన్ జరుగుతుంది. ఆయన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? కండిషన్ క్రిటికల్గా ఉంది, గ్యారంటీ అయితే లేదు. ఈ బ్లడ్ ఎవరికి? ఆయనకేనండి. ఆయనది రేర్ గ్రూప్ కదా, మీకు బ్లడ్ దొరికిందా? ఆయన్ని తీసుకొచ్చిన అమ్మాయిది సేమ్ బ్లడ్ గ్రూప్ అంట, తనే ఈ బ్లడ్ ఇచ్చింది. వారాహి బ్లడ్ ఇచ్చిందా? ఇంతకీ తను ఎక్కడుంది? ఈ రూమ్లో ఉన్నారు. వారాహి, నువ్వు ఇప్పటికే 1200 ml బ్లడ్ ఇచ్చావు, ఇంకా బ్లడ్ ఇస్తున్నావు ఎందుకు? విజయవాడలో సేమ్ గ్రూప్ బ్లడ్ 2 యూనిట్లు ఉందన్నారు, అది పంపించమన్నాం, అది వచ్చేస్తుందమ్మా. డాక్టర్ గారు, విజయవాడ నుంచి బ్లడ్ రావటం లేట్ అయితే ఇక్కడ ప్రమాదం జరిగిపోతుంది. అది కాదమ్మా, నువ్వు ఇంకో 2 యూనిట్లు బ్లడ్ ఇచ్చావంటే నీకు ప్రాబ్లం అయిపోతుందమ్మా. ప్లీజ్ డాక్టర్, జయసింహ గారికి ఎంత బ్లడ్ అవసరమో అంత నా ఒంటి నుంచి తీసుకోండి. ఆయన ఎలాగైనా బతకాలి. అది కాదమ్మా, ఆయన్ని బ్రతికించడం కోసం నువ్వు ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? మనిషి ఒంట్లో నుంచి 2 లీటర్స్ బ్లడ్ పోయిందంటే. డాక్టర్, నా ప్రాణం పోయినా పెద్దగా నష్టం లేదు, కానీ జయసింహ గారి మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆయన లాంటి మనిషి బతకాలి. కానీ ఆపరేషన్ పూర్తయితే గాని ఆయన కండిషన్ ఏంటో తెలియదమ్మా. ఆయన బ్రతకొచ్చు లేదా. డాక్టర్, ఫలితం
మొత్తం ఆ భగవంతుడి మీద వదిలేశాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్లీజ్ ఆయనకి ఎంత బ్లడ్ అవసరమో అంతా తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే కాదు, నా ప్రాణం పోయినా మీకెలాంటి బాధ్యత లేదని నాకు నేనుగా రాసిస్తున్న ఒప్పందం కూడా. బ్లడ్ డొనేట్ చేసే ముందు మీకు నేను రాసిచ్చిన హామీ పత్రంలో చివరన ఈ విషయం రాసిచ్చాను. ప్లీజ్ డాక్టర్, మీ ప్రయత్నం మీరు ఆపకండి. ఓకేనమ్మా. దేవుడా, ఓ పక్క నాన్న, ఇంకో పక్క ప్రాణంలా ప్రేమించిన వారాయి, ఇద్దరినీ ప్రమాదంలో పెట్టి నాతో ఆటలాడుకుంటున్నావా? ఇద్దరిలో ఎవరికి ఏమైనా నా ప్రాణం పోతుంది. డాక్టర్, మా నాన్నకి ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ సక్సెస్ అయింది. బట్ ఇంకో 1 అవర్ గడిచే వరకు ఆయన పల్స్ రేట్ కాన్స్టెంట్గా ఉంటే గానీ నేను గ్యారంటీ ఇవ్వలేను. చరణ్ గారు, వారాయి, ఎలా ఉంది నీకు? నేను ఓకే. జయసింహ గారు ఎలా ఉన్నారు? గంట గడిచాక చెప్తామన్నారు, ఇంకా ఏం చెప్పలేదు. మీరేం టెన్షన్ పడకండి, సర్కేమీ కాదు. ఆయనకి బాగు చేయడం కోసం నువ్వు నీ ప్రాణం మీదకి తెచ్చుకున్నావా? లేదంటే చూస్తూ చూస్తూ ఆయన లాంటి గొప్ప మనిషిని ఎలా పోగొట్టుకోగలం? మా మంచి కోరిన మనిషి కోసం నా ప్రాణాలు పోయినంత మాత్రాన ఏమవుతుంది? పిచ్చితనంగా మాట్లాడకు వారాయి. సార్, నువ్వు పేషెంట్ కి స్పృహ వచ్చింది. రండి. నానా, శరణ్, నానా, నీకేదన్నా అయితే పిచ్చి కన్నా వీడు పైకి గంభీరమే అమ్మా. ఇదిగో ఇది వీడి అసలు మనసు. చిన్నపిల్లాడేనమ్మా. ఇప్పుడు ఎలా ఉంది సార్? బతికిపోయినట్టే తల్లి. నానా, అసలు ఎలా జరిగింది? ఎవరు చేశారు ఈ పని? రేఖ స్కూల్కి వచ్చింది. నిన్ను ఒప్పించమంది. నేను కుదరదన్నాను. బతిమాలింది. పొమ్మన్నాను. చివరికి కోపంగా ఏదో చేసేస్తానని వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను ఇంటికొచ్చాను. మంచినీళ్ళు తాగుతుంటే ఎవరో ముసుగు మనిషి ఇంట్లోకి వచ్చి ఓ రాడ్డుతో నా తల మీద కొట్టాడు. చరణ్ గారు, వద్దు, ఆగండి. మీరు ఆవేశపడకండి. తన ప్రేమని కాదంటే మనుషుల్ని చంపేస్తుందా ఆ రాక్షసి? ఈ పని తనే చేయించింది అనటానికి మన దగ్గర ఆధారమేం లేదు కదా. నాన్న కాదన్న వెంటనే ఆయన మీద అటాక్ జరిగిందంటే దాని అర్థం ఇంకా కొత్తగా అర్థం అవ్వక్కర్లేదు, వేరే ఆధారం కూడా అక్కర్లేదు. ఇప్పుడే ఆ రేఖకు బుద్ధి చెప్పొస్తాను. చరణ్ గారు, చరణ్ గారు, ఆగరా. ఆగండి. రేఖకేం తక్కువమ్మా? కోటకి రాణిలాంటి అమ్మాయి. ఎలాంటి దరిద్రుడు రేఖనైనా మార్చేయగల పౌరున్న తల్లికి కూతురు.
ఎలాంటి రాకుమారుణ్ణైనా తన ముందు మోకరిల్లగలిగేలా చేసుకోగల మనిషి. అలాంటిది తన ఒక్కడి కోసం వాడి దగ్గరికి వెళ్ళడం, వాడి బాబు దగ్గరికి వెళ్ళడం, వాడి కాళ్ళ ఏళ్లబడి బతివులాడటం ఏంటమ్మా? ఈ చరణ్ గారు ఇంకా రాలేదేంటి? నువ్వే ఒకసారి ఆలోచించమ్మా. రేఖా, 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 హే రేఖా, రేఖా, మిస్టర్ శరణ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకు మీతో పని లేదు. రేఖని పిలవండి. రేఖా, నేను రాసిన కథ స్క్రీన్ ప్లే రాసినట్టే జరుగుతుంది. ఎక్కడున్నావు? రా బయటికి. హే చరణ్, రేఖతో నీకేం పని? మళ్ళీ చీకొట్టడానికి వచ్చావా? రేఖా, త్వరగా రా నువ్వు బయటికి. ఏంటి చరణ్, ఎందుకలా అరుస్తున్నావు? ఏయ్! హే చరణ్, వదలు! నువ్వు మనిషివి కాదు, వదలు, చరణ్! రాక్షసివి. చరణ్, నిన్ను ఏం చేస్తున్నావు? బతకనివ్వకూడదు. వదలు! రేయ్, వాళ్ళు అసలు బతకనివ్వకూడదు. చరణ్, చెప్పేది నీకే. బతకనివ్వకూడదు. వదులు. చంపేస్తాను. వదలు! చరణ్! వదులు చరణ్. చరణ్, వదలు! హేయ్, మా ఇంటికొచ్చి నా చెల్లెలు గొంతు పట్టుకుంటావా? నిన్ను హేయ్, నీ చెల్లి పంపించిన మనిషి నా తండ్రి గొంతు కాదు, తల పగలగొట్టాడు. మరి నేనేం చేయాలి? ఏంటి? నేను చరణ్, ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నావా? ఒంటి మీద స్పృహ ఉంది నాకు. ఈ కంటితో నా తండ్రి హాస్పిటల్లో బెడ్ మీద పడుంటే చూశాను. ఈ చెవులతో ఆయన చెప్పిందంతా విన్నాను. డాక్టర్లు కష్టపడి బతికిస్తే మీ కూతురు తీసేయబోయిన ఆయన ప్రాణం నిలబడింది. అబద్ధం, 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 అబద్ధం. నేను ఎవరిని చంపాలనుకోలేదు. నాకేం తెలీదు. నోర్మైనవో. నిజంగా నాకేం తెలీదు. నేనేం చేయలేదు. చరణ్, నిజంగా రేఖ అలా చేయదు. తనకి అలాంటి ఆలోచనలే లేవు. తను అలాంటిది కాదు. అమ్మా, నువ్వాగమ్మా. ప్లీజ్ చరణ్, నిజంగా నేనేం చేయలేదు. నీ మీదకి రాకూడదని నువ్వు ఒక మనిషిని పెట్టి నా తండ్రిని నా నుంచి దూరం చేయాలని చూసావు. కాదు, కాదు, కాదు. నిజంగా నాకేం తెలీదు. నేనేం చేయలేదు. ఇది అన్యాయం.
వెళ్ళాలని ఆశపడుతున్నానో ఆ ఇంటి మనిషికి ఎలా హాని చేస్తాను, ఎందుకు చేస్తాను? ఎందుకంటే నిన్ను మా నాన్న చీ కొట్టాడు కాబట్టి. ఆయన మీద కోపం పెంచుకున్నావు కాబట్టి. ఇరవై 24 గంటల్లో నువ్వు నీ కోపాన్ని తీర్చుకున్నావు. నో నో, నేను మీ నాన్నగారిని కలిసి ఎలాగైనా నిన్ను ఒప్పించమని బతిమాలాను. నిజంగా నాకు నువ్వు దక్కకుండా పోతావేమో అన్న భయం, బాధ తప్ప మీ నాన్నగారి మీద ఎలాంటి కోపం లేదు. అసలు నేను నీ సొంతం అవుతానని నువ్వెలా అనుకున్నావు? నువ్వు నా తండ్రిని కాపాడిన ఈ హ్యాపీనెస్ని నా గుండెల్లో ఈ నిజాన్ని అదిమి పట్టి ఉంచలేకపోతున్నాను. అది నేను ప్రేమించిన అమ్మాయి నువ్వే. ఏ నిమిషం నన్నే నేను మరిచానే. నా హృదయం నీడై నీతో నడిచిందే.